అయ్యో ఏంటి ఇది? అమ్మా పల్లవి, అమ్మా పల్లవి, పల్లవి, పల్లవి లేమ్మా. ఏంటమ్మా ఇది? లే లే లే. పదమ్మా, లోపలికెళ్దాం పద. ఆయన పిలిచే వరకు నేను లోపలికి రాను. ఉసే, రాత్రంతా వర్షంలో తడవటం వల్ల జ్వరం కూడా వచ్చిందమ్మా. వద్దమ్మా, వాడు ముండోడే, వాడు లోపలికి రానివ్వడు. మేమేమీ చెప్పలేని పరిస్థితి అమ్మా. పోనీ మీ అమ్మ దగ్గరికన్నా వెళ్ళిపో. లేదు బామ్మగారు, నేనెక్కడికి వెళ్ళను. నేను ఈ ఇంట్లో ఆయనతోనే బతుకుతాను, లేదా చస్తే ఇక్కడే చేస్తాను. అదేదో రాత్రంతా తడిసిపోయి బయటుందని చెప్పి వీళ్ళంతా కలిసి దాన్ని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? రే చరణ్, చరణ్, పల్లవి పరిస్థితి ఏం బాగోలేదురా. దానికి ఫీవర్ వచ్చిందిరా. దాన్ని ఇంట్లోకి రమ్మని చెప్పరా. మేమెంత చెప్తున్నా వినడం లేదు. నువ్వు చెప్తే వస్తుందిరా. నేనెందుకు చెప్పాలి? పొమ్మన్న వాణ్ణి నేనే ఇంట్లోకి తీసుకొచ్చేందుకు పెట్టుకుంటాను. మీరందరూ కలిసి నన్ను ఎంత కన్విన్స్ చేసినా నేను కన్విన్స్ అవ్వను. ఇంట్లోకి తీసుకొస్తే దాన్ని చూసినప్పుడల్లా మా అమ్మకి దానివల్ల జరిగిన అవమానమే నాకు గుర్తొస్తుంది. రే, అదెవరూ సర్ది చెప్పలేనంత తప్పు చేసింది. దానికోసం ఇంతలా కక్ష కట్టేవా? నీ దృష్టిలో చేసింది చిన్న తప్పే అవ్వచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం చాలా పెద్ద తప్పే చేసింది. దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇంకెప్పుడు మాట్లాడకండి, వెళ్ళండి. హలో, అవునా? సరే, ఏంట్రా, ఏమైంది? కాలేజ్ నుంచి ఫోన్ నానమ్మా, వదిన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందంట. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే ఏంటంట? ఇప్పుడు దండేసి లోపలికి ఆహ్వానించాలా? దండ వేసి వాడే లోపలికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించేలా చేద్దాం. ఎలా పెద్దమ్మా? రేపిచ్చోడా, యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చింది అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదరా. అందరూ దాని గురించే మాట్లాడతారు కదా. అదిప్పుడు యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిందని మీడియా టీవీలో మాట్లాడే బదులు ఆ మీడియాని ఇంటికి పిలిస్తే? అవును, మీడియా అంతా వచ్చి ఇక్కడ కవర్ చేసిందంటే, వదిన బయట ఉందంటే అది వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు కదా. ఫైనల్గా ఏంటి మీరు ఇప్పుడు చెప్పేది? రేయ్, మేం చెప్పేది ఏమీ లేదురా. పల్లవి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, మీడియా వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందంటే అప్రిషియేట్ చేయడానికి రారా? వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు పల్లవి ఇంటి బయట నిలబడిందనుకో, ఏంటి అని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే జరిగిన భాగోతం అంతా చెప్పాలి. చెప్పుకొని ఎవరికి నష్టం? నీకేమీ నష్టం ఉండదురా, కానీ నష్టం అంతా మీ అమ్మకే. ఏ అమ్మ పరువు పోయిందని చెప్పి కట్టుకున్న భార్యని వీధిలో నుంచోబెట్టావో, ఇప్పుడు మీడియా ముందు మీ అమ్మ పరువు నువ్వే తీసిన వాడవవుతావు. అవునే, కోడల్నే సరిగ్గా చూసుకోలేని దానివి ఇక స్టూడెంట్స్ ఏం చూసుకుంటావు? ఈవిడొక కాలేజీకి హెడ్, ఈవిడది ఒక కాలేజీనా అంటారు. ఇది మీడియా అంతా కవర్ చేస్తుంది. అప్పుడు నీ పరువు ఇంటి దగ్గర కాదే, స్టేట్ మొత్తం పోతుంది. పర్వాలేదులే, పరువు పోతే మనకేంటి, మనకి పంతం ముఖ్యం. ఆంటీ, ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదే. రే చరణ్, మమ్మీ, ఎవ్వరొచ్చినా సరే అది మాత్రం ఇంట్లోకి రావడానికి వీల్లేదు, అంతే. నాన్న చరణ్, అయ్యో ఇదెక్కడ గొడవే? వీడు చూస్తేనేమో రానివనంటున్నాడు,
మీడియా వాళ్ళొస్తే మొత్తం కంపైపోతుంది. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కావడం లేదు. మనం ఇంతలా చెప్పినా సరే వదినని ఇంట్లోకి తీసుకురావడానికి అన్నయ్య ఒప్పుకోవట్లేదు కదా నానమ్మా. వాడేంట్రా ఒప్పుకునేది? మీడియా దిగిన తర్వాత చచ్చినట్లు వాళ్లే లోపలికి తీసుకొస్తారు. ఎరా ప్రసాదు, మీడియా వాళ్ళకి ఫోన్ చేశావా? ఇంకా రాలేదేంట్రా? ఆల్రెడీ చేశాను పెద్దమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటారు. ఇదేంటి, ఇది గేట్ వేసి ఉంది? హలో, ఏమండి, గేట్ తీయండి. ఎవరు గేట్ కొడుతున్నారు? హలో, ఏమండి, మేము G5 నుంచి మాట్లాడుతున్నామండి. మీ వైఫ్ పల్లవి గారు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారంట కదా, ఆవిడ్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి. మేం గేట్ దగ్గరే ఉన్నాం. గేట్ క్లోజ్ చేసింది, కొంచెం తీయమని చెప్తారా? మమ్మీ గేట్ బయటే ఉన్నారంట, గేట్ తీయమంటున్నారు. ఇప్పుడు ఎలా? ఎలా ఏముందిరా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, మీరు గుమ్మం లోపలికి రావడానికి వీల్లేదు, నా పెళ్ళాన్ని బయటకు గెంటేశాను, అది గుమ్మం బయటే ఉంది, అది పోయిన తర్వాత వద్దురు అని చెప్పు. అలా ఎలా చెప్తారక్క? చెప్తే పరువు పోదు. ఆ, పోతే పోనీ బోడి పరువు. అలాగని నా కొడుకు నా భార్య తగ్గుతారా ఏంటి? ఒరేయ్, మీరు అస్సలు తగ్గొద్దు, గేటు తీయొద్దు, పరువును కాపాడుకోవద్దు, వదిలేయండి. ఏదైతే అదే అవుద్ది.